ఎన్ని అపవాది దాడులు ఈ సంవత్సరం అంతా, ప్రతి దాడిలో మనల్ని కప్పుతూ భద్రపరుస్తూ క్షేమముగా బయటికి తీసుకొచ్చిన దేవునికి స్తుతులు తెలియజేస్తారు. ఇంకా నేను బ్రతకలేను, నాకు చేత కావట్లేదు, ఇది నా శక్తికి మించింది అని ఎన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా బలపరిచాడు కదా, ఎంతగా మనల్ని ధైర్యపరిచాడు కదా. లేదు, నువ్వు చావకూడదు, నువ్వు సజీవుడిగా ఉండి ఆయన కార్యాలు వివరించాలని మనల్ని బ్రతికింపజేశాడు కదా దేవుడు. ఈరోజు ఈ బ్రతుకు మనకు ఉందంటే అది ఆయన ఇచ్చిన కృపనే. లేకపోతే ఎప్పుడో మన పరిస్థితులు చూసి మనం భూమిలో మృంగివేయబడే పరిస్థితి ఎదుర్కొండే వాళ్ళం. ఒకసారి సంవత్సరం అంతా ఎన్ని తెగుళ్ళుండి, ఎంత కీడు నుండి, ఎన్ని బాధలుండి, ఎన్ని సమస్యలుండి ఆయన విడిపించాడో జ్ఞాపకం చేసుకుందామా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. కంటి పాపగా నన్ను కాచి కాపాడావయ్యా, కంటికి రెప్పవలే నన్ను దాచిపెట్టిన దేవా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలుగుతామయ్యా. యేసయ్యా నీకు వందనాలని మనస్ఫూర్తిగా ఆయనకి ఇస్తూ ఎన్ని ప్రార్థనలకి జవాబునిచ్చావయ్యా, ఎన్ని వాగ్దానాలని నెరవేర్చావయ్యా, ఊహకందని కార్యాలు చేశావయ్యా, ఎన్నిసార్లు నీ వాక్కు చేత బలపరిచావయ్యా, ఎన్నిసార్లు నన్ను క్షమించావయ్యా, ఎన్నిసార్లు నన్ను కనికరించావయ్యా. వందనాలయ్యా, వందనాలయ్యా అని మనస్ఫూర్తిగా స్తుతులు తెలియజేద్దామా దేవునికి.